గంగా విష్ణు పాదాల యందు గంగ పుట్టిందండి. ఆ గంగాదేవి ఎప్పుడు ఎల్లప్పుడూ మన శరీరం మీద శ్వేత బిందువుల మాదిరి, అంటే చెమట మాదిరి వస్తూనే ఉంటుంది. ఎంత తుడిచినా వస్తుంది, ఎంత తుడిచినా వస్తుంది. అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అక్కడ మా కమలేశ్వర స్వామిగా ప్రసిద్ధి ఎక్కారండి. అక్కడ లింగము పానపట్టము రెండే ఉంటాయి. స్వామసూత్రం ఉండదండి. చివరిలో చండీశ్వరుడు ఉండేది. మనం ప్రతి శివాలయానికి వెళ్ళి చూసినట్లయితే స్వామసూత్రం ఉంటుంది. చివరిలో చండీశ్వరుడు ఆయన వినపడడానికి తప్పట్లో లేకపోతే చివరిలో వేసిన గోత్రం పేరు అది శివాలయంలో ఉంది. ఎందుకు ఉండదయ్యా అంటే నీళ్ళు పోస్తే గర్భాలయంలోనే ఇంకిపోతాయండి. 1,00,000 బిందెలు నీళ్ళు పోసినా అక్కడ ఇంకిపోతాయండి. ఎన్నో శాస్త్రఘట్టాభిషేకాలు, పోటు కుంభాభిషేకాలు ఎన్నో జరిగాయి. ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒక ఉద్ధరి నీళ్ళు కూడా ఎవరు బయటికి తీసుకున్నారు. అక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోవాల్సిందే. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఉన్న క్షేత్రములని క్షేత్రాన్ని ఎంత మహత్యం అండి. శివకేశవులు ఇద్దరు ఎదురుబెదురుగా ఇంకెక్కడ ఏ క్షేత్రంలోనూ ఉండరు. ఇండియా మొత్తం మీద ఉండరు అంటే కంట్రీస్లో అసలు ఉండరండి. ఎందుకంటే అది భోగభూమి, ఇది కర్మభూమి. భోగభూమి కర్మభూమికి గల తేడా ఏమిటయ్యా అంటే, భోగభూమి అంటే మనం ఎంతైనా భోగం అనిపించదు. అంటే పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు, పెద్ద కారులో తిరగచ్చు. కానీ కర్మభూమిలోనే కర్మ చెయ్యాలండి. కర్మ అంటే మానవుడిగా పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా షోడశ మహాకర్మలు ఉంటాయి. ఆ షోడశ మహాకర్మలు చేయవలసింది ఈ కర్మభూమి ఈ ఇండియాలోనే, భారతదేశంలోనే. ఎప్పుడైతే రథంశీల రాలిపోయిందో అప్పటి నుంచి ర్యాలీగా పేరు పొందిందండి ఈ గ్రామం. అంతకు పూర్వం రత్నాపురంగా వెలుగుంది అది. వాసుదేవ అందరూ యథోచితంగా దర్శనం. దర్శనం